నెక్స్ట్ మిగతా వార్తల్లో జూబ్లీహిల్స్ ఫలితం నేడే ప్రధాన పార్టీలో ఉత్కంఠ 42 టేబుల్స్ 10 రౌండ్లు కౌంటింగ్కు పగడ్బందీ ఏర్పాట్లు ఉదయం 8 గంటలకు ప్రారంభం గంటన్నర లోపే ట్రెండ్ విజేత ఎవరనే దానిపై ఉదయం 11:30 లోపే క్లారిటీ ఫస్ట్ 2-3 రౌండ్స్లో తెలిసిపోద్దండి ఒకవేళ కనుక ఆ 2-3 రౌండ్స్కి కూడా 500-600 మెజారిటీ అటు ఇటుగా దోబూచులాడితే అది 10th రౌండ్ దాకా పోయే అవకాశం ఉంటుంది లేదు వన్ సైడ్గా 1000 ఓట్ల పైన మెజారిటీ కనుక కంటిన్యూ అయింది అనుకోండి ఇక విజేత ఎవరనేది మనం డిసైడ్ చేసేయచ్చు మొదట షేక్పేట్ డివిజన్ ఓట్లు లెక్కిస్తారట సో షేక్పేట్లో హోరాహోరీ ఫైటే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే షేక్పేట్లో ప్రీ పోల్ సర్వేలో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉందని చెప్పినాయి సో మరి షేక్పేట్లో బీఆర్ఎస్కి ఉంటుందా కాంగ్రెస్కి ఉంటుందా ఏందన్నది చూడాలి మొదటనైతే ఉన్న 7 డివిజన్లలో ఫస్ట్ షేక్పేట్ డివిజన్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైందట తర్వాత వరుసగా వెంగళరావు నగర్ అట తర్వాత రెహమత్ నగర్ ఆ తర్వాత యూసుఫ్గూడ ఆ తర్వాత సోమాజిగూడ ఆ తర్వాత బోరబండ నెక్స్ట్ ఎర్రగడ్డ లాస్ట్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదిక సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు 144 సెక్షన్ గెలుపోటముల మీద జోరుగా బెట్టింగ్లట మన వీడియోలు చూసి కూడా గెస్ట్లకు ఫోన్లు చేస్తున్నట వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అన్న ఇట్లా మీ నెంబర్ అలా చూసినాం ఎంత బెట్టింగ్ పెట్టాలి ఎన్ని ఓట్లు 20,000కు పైన మెజారిటీ ఉంటే ఫుల్ పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడుస్తున్నాయట 20,000 లోపు 10,000 లోపు సో ఇట్లా బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లుంటుంది ముఖ్యంగా తెలంగాణలో లేదులే కానీ ఆంధ్రాలో తెలంగాణ జూబ్లీల సెలక్షన్ మీద భారీ ఎత్తున బెట్టింగ్స్ నడుస్తున్నాయి ఇగో పూణే హైవే మీద ట్రక్కు బీభత్సం అంట ఏమైందో ఈ దేశానికి అర్థం కావట్లేదు మొత్తం రోడ్డు మీద తగలబడే ఉన్నది పూణే హైవే మీద ఒక ట్రక్కు బీభత్సం 8 మంది సజీవ దహనమయ్యారు మహారాష్ట్ర పూణేలో బ్రేకులు ఫెయిల్ అయిన ఒక ట్రక్కు బీభత్సం సృష్టించింది అడ్డొచ్చిన వాహనాలు గుద్దుకుంటూ వెళ్లిపోయింది ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు 15 మంది గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాదంలో 6 వెహికల్స్ పూర్తిగా ధ్వంసమైనాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది చలో నెక్స్ట్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పైన అనర్హత వేటుపడ్డది కోల్కతా హైకోర్టు ఇచ్చింది సంచలన తీర్పు డైరెక్ట్గా స్పీకర్ పరిధిలోని అంశమైన అక్కడున్న కోల్కతా కోర్టే డెసిషన్ తీసేసుకున్నది ఓ పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి జంప్ అయిండు అవతల పార్టీ అయినా కంప్లైంట్ చేసిండు కోర్టులో కేసు వేస్తే కోర్టు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి పడేసింది అనర్హత వేటేసింది బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరిండు ముకుల్ రాయ్ అనే ఒక ఎమ్మెల్యే వేటు వేసిన డివిజన్ బెంచ్ స్పీకర్ వైఖరిపైన అసంతృప్తి తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి చూడండి సిచ్యువేషను అంటే కోర్టులు ఎంత ఇదిగా ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పడానికి ఖచ్చితంగా ఇది జరగాల్సిందే ఇది మంచి నిర్ణయం మంచి తీర్పు ఇది తెలంగాణలో కూడా ఒకవేళ కనుక ఇక్కడ స్పీకర్ లేట్ చేస్తే ఈ 10 మంది ముందు కూడా వేటు పడాల్సిందే ఎందుకంటే వాళ్ళు పార్టీ మారిరన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇక వేటు వేయకపోతే ఎట్లా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అవమానించినట్టే కదా నీకు ఒక పార్టీ సింబల్ మీద నువ్వు ఎమ్మెల్యేగా ఉండు గెలువు మా సమస్యల మీద కొట్లాడని నీకు తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు నిలబడి కొట్లాడాలి కదా నిలబడి కొట్లాడకుండా పార్టీ మారితే నువ్వు మారినవు రిజైన్ చేయి సో మన 10 మంది ఎమ్మెల్యేల మీద కూడా ఇగో ఇలాంటి తీర్పే రావాల్సిన అవసరం ఉన్నది దరఖాస్తులు 9 లక్షలు పరిష్కారం మాత్రం 11 అట చూసుకోరు ఎట్లుందో సాదా బైనామా భూములకు సంబంధించి 9 lakhs అప్లికేషన్లు వచ్చినాయి కానీ కేవలం 11 మాత్రమే ఇంతవరకు పరిష్కరించారట సాదా బైనామా క్రమబద్ధీకరణకు అడ్డంకులు నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు రెగ్యులరైజేషన్కు సమ్మతి సమస్య పెరిగిన భూముల ధరలతో ఇక్కట్లు నిబంధనలు మారిస్తేనే సొల్యూషన్ అట దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు తయారైంది సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మార్గం చూపెట్టినా అధికారుల అలసత్వం కొన్ని నిబంధనల వల్ల పరిష్కారం దొరకట్లే 3 నెలలుగా ఏ జిల్లాలో కూడా దరఖాస్తుల పరిష్కారం కొలిక్కి రాలే సుమారు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో కేవలం 11 మాత్రమే ఇప్పటివరకు పరిష్కరించినట్టు విశ్వసనీయ సమాచారం భూభారతి సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ బాధ్యతలను ఆర్డీఓ కట్టబెట్టగా పరిష్కారం ఏండ్లు బట్టిలా కనిపిస్తున్నది దేనికి పడుతుందండి కాస్తులో ఎవరున్నారు అన్నది మీకు కనబడుతుంది కదా చేయడానికి ఏంది ఇబ్బంది
దశాబ్దాల నుంచి కాస్తులో ఉన్న వాళ్ళే కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. చలో, సో ఇది మనకు అన్ని పేపర్స్లో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. చలో నెక్స్ట్ ఎలక్షన్స్ విషయానికి వద్దాం, రిజల్ట్స్ విషయానికి వద్దాం. బీహార్ 243 అసెంబ్లీ నియోజకవర్గాలు అండ్ జూబ్లీహిల్స్తో పాటు ఇంకొక 8 ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు. సో మరికొద్దిసేపట్లో ఈ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీహార్ విషయానికి వస్తే ఎన్డీఏ, బీజేపీ, జేడీయూ కూటమి గెలుస్తుంది అని చెప్పినాయి. పర్టికులర్ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావడానికి అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఏది నిజం కాబోతున్నది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా అటు బీహార్లో ఇటు జూబ్లీహిల్స్లో అన్నది అందరూ వెయిట్ చేస్తున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనిల్ అక్కడ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏం జరుగుతున్నది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర? వెళ్ళిండా మనోడు? ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది, ఆ తర్వాత ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి. అనిల్, ఏం జరుగుతున్నది? మీరు లైవ్ స్టార్ట్ చేయట్లేదు ఇంకా? అన్న ఇప్పుడే లోపలికైతే అభ్యర్థులైనటువంటి మాగంటి సునీత అండ్ నవీన్ యాదవ్ అయితే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగుతా ఉన్నది. సుమారుగా 105 ఓట్లు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కించిన తర్వాత అసలైనటువంటి కౌంటింగ్ స్టార్ట్ కాబోతా ఉన్నది. సో మొత్తానికి 10 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్, మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. 42 టేబుల్లను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సాధారణంగా ఎప్పుడైనా కానీ ఏ ఎన్నికలైనప్పుడు కూడా 14 టేబుల్ మాత్రమే ఉంటాయి. 14 టేబుల్ల ద్వారా మాత్రమే ఓట్లు లెక్కిస్తారు. సో ఈసారి అధికారులు ఎక్కువ ఉంటారు, ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కువ ఉంటారు కాబట్టి తొందరగా ఓట్ల లెక్కింపు అయిపోవాలన్నటువంటి ఒక ఆలోచనతో 42 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు, ఏమైనా క్లారిటీ ఉందా? 105 ఓట్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. 105 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఓకే, 105 మాత్రమే. అంటే 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేటువంటి అవకాశాన్ని ఈసారి అధికారులు కల్పించడం జరిగింది కాబట్టి 105 మంది ఇప్పటి వరకే ఓటు వేయడం జరిగింది. వాటిని లెక్కించిన తర్వాత మిగతా సంబంధించిన ఓట్లని లెక్కించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఒకసారి షేక్పేట మొదటి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుమారుగా 31,500 ఓట్లని మొదటి సంబంధించినటువంటి రౌండ్లలో షేక్పేట డివిజన్ సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు మొదలు. ఓకే, దాని తర్వాత చివరికి ఎర్రగడ్డ సంబంధించినటువంటి డివిజన్, మొత్తం 7 డివిజన్లు ఉంటే షేక్పేట మొదటి సంబంధించినటువంటి రౌండ్ ఫలితాలు షేక్పేట డివిజన్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎర్రగడ్డ సైతం కూడా అది ఎర్రగడ్డ చివరిలో ఉంది, షేక్పేట స్టార్టింగ్ లో ఉంది. షేక్పేట స్టార్టింగ్. సో షేక్పేట అండ్ ఎర్రగడ్డ ఈ రెండు అంటే మొదటి అండ్ చివరిలో కొంత బిఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నటువంటి డివిజన్ గా మొదటి నుంచి కూడా కొంత ప్రచారం ఉంది ఈ రెండు డివిజన్ లో. ఓకే, సో దాని తర్వాత రహమద్ నగర్ విషయానికి వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనటువంటి డివిజన్లలో రహమద్ నగర్ ఫస్ట్ 55, దాదాపుగా 55% పోలింగ్ ఇక్కడే నమోదైంది రహమద్ నగర్. ఓకే, సో రహమద్ నగర్ అండ్ యూసఫ్ కూడా సైతం కూడా ఈ రెండు డివిజన్లు కూడా రహమద్ నగర్ లో 55% దగ్గర 55% నమోదైతే 45% వరకు యూసఫ్ కూడా నమోదైపోయింది. సో ఈ రెండు సంబంధించినటువంటి డివిజన్లు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ పట్టున్నటువంటి డివిజన్ ఈ రెండు. ఈ రెండు డివిజన్లు సైతం కూడా 2-3 స్థానంలో, మొదలు షేక్పేట డివిజన్, దాని తర్వాత రహమద్ నగర్, దాని తర్వాత వచ్చేసరికి యూసఫ్ కూడా. ఇట్లా వరుసగా 7 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించేటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో అయితే స్టార్ట్ కాబోతా ఉన్నది. అభ్యర్థులు అయితే లంకల దీపక్ రెడ్డి అయితే ఇప్పటి వరకు అయితే లోపలికి రాలేదు, కానీ నవీన్ యాదవ్ అండ్ మాగంటి సునీత మాత్రం కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా పోలీసులు ఒక భారీ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఏజెంట్లను భారీ ఎత్తున పెట్టినట్టున్నారు కదా, ఇటు ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలని. బీఆర్ఎస్ వాళ్ళైతే ఎవరికి ఫోన్ చేసినా మేము పోలింగ్ ఏజెంట్లు అనే చెప్తున్నారు చాలా మంది. అవును, ఎగ్జాక్ట్ గా. అంటే ఒక పక్కన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తా ఉంది, కు పాల్పడ్డారు, ఓట్లు వేసిందని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తారో, సో లోపల కూడా ఇంకా ఏ విధమైనటువంటి దానికైనా కానీ అంటే లెక్కింపు దాంట్లో కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకేమైనా చేస్తారన్నటువంటి ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను ఎమ్మెల్యేలే వాళ్ళు ఏజెంట్ గా పెట్టేసింది. ఓకే, సో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా కనబడతా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నది, మేమే గెలుస్తాం అన్నటువంటి ఉద్దేశాన్ని. ఏదేమైనప్పటికీ కూడా తుది ఫలితం, మొదటి ఫలితం వచ్చేసరికి
8:30 9 గంటల వరకు మొదటి సంబంధించినటువంటి ఫలితం వెలువడితే ప్రతి ఒక్క 20 నుంచి 25 నిమిషాల్లోనే ఒక్కొక్క రౌండ్ సంబంధించినటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. మొత్తం ఉన్నటువంటి 10 రౌండ్లలో పూర్తి అయిపోతాయి కాబట్టి మరి 10 రౌండ్లలో ఒక్కొక్క దానికి హాఫ్ అన్ అవర్ వేసుకున్నా కానీ 5 గంటలు, 8 గంటల నుంచి 5 గంటల వరకు అంటే దాదాపుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 11:30 12 గంటల లోపట్నే మొత్తం తుది ఫలితం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అన్న. యా, సో మీరు లైవ్ ఎప్పుడు రెడీ అవుతుంది? ఓకే, మరి కాసేపట్లో. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. సో ఇది ప్రెసెంట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్న సిచ్యువేషన్. ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైటే మనం అఫీషియల్ డేటా కింద తీసుకుందాము, ఎందుకంటే బయట నుంచి రకరకాల వార్తలు ఇవన్నీ వస్తుంటాయి, బట్ అన్నిట్లో క్లారిటీ ఉండదు. బట్ ఇది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఒక రిజల్ట్ రాగానే ఇమీడియట్గా అప్లోడ్ చేస్తుంది. సో కాబట్టి ఇది మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ మన ప్రతినిధి అనిల్ అక్కడే ఉన్నాడు, జూబ్లీహిల్స్, ఏది కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్ గూడ దగ్గర. మనము తెలంగాణ మొత్తం జూబ్లీహిల్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేస్తుంది కాబట్టి జూబ్లీహిల్స్ మీదనే మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. సో ఎట్లాగో ఈ బీహార్ ఎలక్షన్ సంబంధించిన దాని మీద కూడా మనం ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడదాం. ఆ రిజల్ట్ కూడా ఎప్పటికప్పుడు మనకు బాటమ్ స్ట్రిప్లో మనకి ఎప్పటికప్పుడు వస్తుంది. రైట్ సైడ్ మీరు చూసుకుంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 10 వరకు ఏ రౌండ్లో ఎవరెవరికి ఎంతమంది ఓట్లు వచ్చినాయనేది మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. మీకు స్క్రీన్ పైన చూస్తే లెఫ్ట్ సైడ్లో ఇప్పటి వరకు కౌంటింగ్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్ని రౌండ్లు కలుపుకొని అన్నది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. పైన మీకు టెక్స్ట్ కూడా మీరు చూడొచ్చు. మరి కాసేపట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 105 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయింది, ఏది జూబ్లీహిల్స్ సంబంధించి అండ్ బీహార్లో కూడా. సో బీహార్ది ఖచ్చితంగా సాయంత్రం ఫలితం రావడానికి, తొలి ఫలితం రావడానికి 11-12 అవుతుంది. అది మొత్తం అయిపోవడానికి ఈజీగా 3-4 అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ మాత్రం వితిన్ 2 అవర్స్లో 2 to 3 అవర్స్లో ఒక ట్రెండ్ తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అవుతుంది నేను అనుకోవడం, ఎందుకంటే జస్ట్ 2 lakhs ఓట్స్ మాత్రమే, 2 లక్షల ఓట్లు మాత్రమే, 105 పోస్టల్ బ్యాలెట్లు, 2 లక్షల ఓట్లు. సో ఇది పెద్ద సమయం బట్టి అవకాశం కూడా లేదు కాబట్టి అతి త్వరగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అన్నది తెలిసిపోతుంది. బీహార్దేది. సో బ్యాక్ ఎందుకు వస్తలేదు ఇది? ఓకే, సో బీహార్ది చూడండి, ఇంకా రిజల్ట్స్ అయితే ఏమి ఇంకా మనకి అప్డేట్ కాలేదు. సో రెడీగా ఉంది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా. వీళ్ళు ఎప్పటికప్పుడు ఇందులో అంశాలని అంటే డీటెయిల్స్ని, రిజల్ట్ సంబంధించిన డేటాను పెడతా ఉంటారు. సో ఇందులో 8 బై ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ ఇవి. అందులో ఒకటి జూబ్లీహిల్స్ కౌంటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మనకి ప్రధానంగా కనబడుతున్నది. మరి కాసేపట్లో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ రాబోతున్నది. ప్రశాంత్ వచ్చిండా? యా, ఒక్కసారి ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి కాల్ చేస్తున్నా నేను. ఒక్కొక్కరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనం ఇంకా మరింతగా. అన్న నమస్తే, నేను లైవ్లో ఉన్నా. ఎన్ని గంటలకు వస్తున్నారు? యా, 12 o'clock రండి, మనం అనుకున్న టైం. సోమాజిగూడ. మీరు లైవ్లో ఉన్నారు, ఏం జరుగుతుంది? మీకు ధీమా ఉన్నదా గెలుస్తారని? 100% ధీమా ఉంది. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటుండ్రు. 10 సంవత్సరాల కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవటం, కేవలం రాజకీయాల కోసమే వాడుకున్నాడు అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహనకు ప్రజలు వచ్చారు. ఓకే, కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి పనుల్ని చూసిన తర్వాత ఇక 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉన్నది. తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ 1 side ఓటింగ్ అయింది అనేటువంటి ఒక భావన మాకు. ఓకే, ఇప్పుడు 11-12 గంటల వరకు ఆల్మోస్ట్ తెలిసిపోద్దాం. ఫస్ట్ షేక్పేట్ అంటున్నారు, మీరేమో రెహమత్ నగర్ అనుకుంటా, మీది 3వ 4వ డివిజన్ ఉన్నట్టుంది కౌంటింగ్ లో. ఫస్ట్ షేక్పేట్ అంటున్నారు, మరి షేక్పేట్ రిజల్ట్ ఎట్లుంటుందో? షేక్పేట్ కూడా కొంత ప్రీపోల్లో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది అన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఓకే, ఇది అహంకారానికి, అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఎలక్షన్ గా ప్రజలు చూస్తా ఉన్నారు. ఓకే, 10 సంవత్సరాల విధ్వంసానికి 2 సంవత్సరాల సంక్షేమ పాలనకు మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్ గా ప్రజలు చూస్తా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. వచ్చేయండి 12 గంటలకు, మీకు లొకేషన్ ఆల్రెడీ సెండ్ చేసిన. థ్యాంక్ యూ. రైట్,
సో ఇది నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాట్లాడుతున్నారు. చాలా మంది గెస్ట్లు వస్తారు. 12 గంటలకి వేముల వీరేశం గారు వస్తారు, 1 గంటకి మందుల సామెల్ గారు వస్తారు, అండ్ బిఫోర్ 10 o'clockకి బెల్లయ్య నాయక్ గారు వస్తారు, పృథ్వీరాజ్ గారు మధ్యలో అటెండ్ అవుతారు, పాషం యాదగిరి గారు అటెండ్ అవుతారు, ప్రశాంత్ పాలిటిక్స్ సర్వే సంస్థ అనలిస్టు తను కూడా మరికొద్ది సేపట్లో మనకి అందుబాటులోకి వస్తారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ, సంగప్ప అండ్ ఆయన ఎవరు మన రామ్మోహన్ రెడ్డి ఫ్రమ్ కాంగ్రెస్. సో ఇట్లా చాలా మంది గెస్ట్లు, ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. రసమయ్య బాలకిషన్ గారు అండ్ మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చే ఛాన్స్ కనబడతా ఉన్నది. వాళ్ళు ఎలక్షన్ దీంట్లో ఉన్నారు, దాని సమయం చూసుకొని ఖచ్చితంగా ఆఫీస్కి వస్తామని చెప్పారు. సో ఇంట్రెస్టింగ్ డిబేట్స్ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్ ఒక 2-3 గంటల్లో బయటకు వచ్చిన బీహార్ రిజల్ట్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ కూడా మీ ముందు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. దాని మీద అనాలిసిస్ ఉంటుంది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత బీసీ మూవ్మెంట్ పైన ఏం ఎఫెక్ట్ ఉండబోతున్నది, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఈ గెలుపోటముల మీద జరుగుతున్నటువంటి బీసీ మూవ్మెంట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది విశారదన్ గారు కానీ జార్జుల కానీ వీళ్ళు కూడా ఈ డిబేట్లో ఎక్కడో దగ్గర మధ్యలో వాళ్ళు అటెండ్ అవుతారు. సో డిబేట్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతాయి. దాంట్లో ఇదేం లేదు. ఒకసారి మనం ఒక్కొక్క సర్వే సంస్థ ఏం చెప్పింది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా పాలిటిక్స్ అనే ఒక సర్వే వాళ్ళు చెప్పినటువంటి డేటాను కనుక ఒక్కసారి మనం చూస్తే, ఒక్కసారి ఇది కాదనుకుంటా, సర్వే ఇది చూడండి. పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వీళ్ళు మొన్న 11th రోజు చేసినటువంటి, ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో వాళ్ళు 5393 శాంపిల్స్ తీసుకొని వాళ్ళు చేసిన సర్వేలో బయటపడ్డది ఏంటంటే 46% కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది అని, 33% బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందని, అండ్ బీజేపీకి 14% వచ్చే అవకాశం ఉంది, ఇతరులకి ఇండిపెండెంట్ అందరు కలిపి 7% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ +-3 ఎర్రర్ మార్జిన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అయితే కాంగ్రెస్కి 46 to 49 కావచ్చు, 46 to 43 కూడా కావచ్చు, బీఆర్ఎస్ 33 to 36 కావచ్చు, 33 to 30 కూడా కావచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. సో వీళ్ళొక్కరే మాత్రమే బీజేపీకి 10+ % ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్పడం జరిగింది. మరి ఎవరు గెలవబోతున్నారు అన్నది చూడాలి. సో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రీపోల్ సర్వేలో జస్ట్ నారో ఉంటుండే, హోరాహోరీ ఫైట్ ఉండే. ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్ 39% అన్నారు, మాగంటి సునీత బీఆర్ఎస్ 36%, అంటే జస్ట్ 3% మార్జిన్తోనే కాంగ్రెస్ కనిపిస్తున్నది. హోరాహోరీ ఫైట్ ఉన్నది, ఏదైనా జరగవచ్చు అనే అంచనా ముందుగా వేశారు ప్రీపోల్ సర్వేలో. మరి ఎగ్జిట్ పోల్కి వచ్చేసరికి వేరియేషన్ కనబడుతుంది. మరి ఆ లాస్ట్ 2 to 3 డేస్లో ఏం జరిగింది? 2 to 3 డేస్లో ఏం జరిగింది? పోల్ మేనేజ్మెంట్ ఏమైనా కాంగ్రెస్ గెలవడానికి కారణమవుతున్నదా? బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు ఏంటి? ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో వాళ్ళు అంతకు ముందు చేసిన ప్రీపోల్ సర్వే, సో 2-3 సర్వేలు వీళ్ళు చేయడం జరిగింది. ఓవరాల్గా జూబ్లీహిల్స్లో ఓట్లు పడ్డాయి కేవలం 2 లక్షలు మాత్రమే. 4 లక్షల మందికి పైన ఓటర్స్లో ఓట్లు పడ్డాయి కేవలం సగం కూడా పడలే. 48% మంది మాత్రమే ఓట్లేశారు. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉండబోతున్నది?